పిల్లల విక్రయ ముఠాకు విజయవాడ పోలీసులు చెక్ పెట్టారు. కొంతకాలంగా చెడి చప్పుడు లేకుండా గుట్టుగా సాగుతున్న వ్యవహారం బట్టబయలైంది. పోలీసులు చాకచక్యం వ్యవహరించి నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి 5 శిశువులను రక్షించి సంరక్షణ కేంద్రానికి తరలించారు. మరోవైపు విజయవాడ నుంచి పారిపోయిన నిందితులు కిరణ్ శర్మ, భారతులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందం ఢిల్లీకి వెళ్ళింది. 1-2 రోజుల్లో వీరిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ, ముంబై మహానగరాల నుండి శిశువులను విజయవాడకు తెప్పించి చుట్టుపక్కల ప్రాంతాల్లో అమ్ముతున్న 10 మంది సభ్యుల ముఠాను విజయవాడ నగర పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా గత నెల రోజుల్లో 5 చిన్నారులను తెప్పించి 2ని అమ్మేసింది. మరో 3ని అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. అమ్మిన 2తో సహా మొత్తం 5 పసిపిల్లలను పోలీసులు రక్షించి వారిని శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. నిందితుల నుండి 4 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్టుగా నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు వెల్లడించారు. నగరానికి చెందిన బలగం సరోజిని శిశు విక్రయాలు, సరోగసి కేసుల్లో అరెస్టై నెల క్రితమే జైలు నుంచి బయటకొచ్చింది. ఆమె తిరిగి పిల్లలను విక్రయించడం ప్రారంభించింది. పిల్లలను ఇక్కడికి తెప్పించి ఒక్కొక్కరిని 3 నుండి 5 లక్షల వరకు అమ్ముతోంది. ఇందుకోసం ఓ ముఠాను కూడా ఏర్పాటు చేసుకుంది. మీకు అందరికీ తెలుసు, మార్చి 1వ తారీఖున 2025 సంవత్సరంలో అక్రమంగా పిల్లల్ని విక్రయిస్తున్న ముఠాన్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఆ కేసులో 6 మంది చిన్న బిడ్డల్ని మనం రికవర్ చేశాము. రికవర్ చేసి అందులో చాలామందిని మనము అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వాళ్ళని జైలుకి పంపించడం జరిగింది. ఆ కేసులో బలగం సరోజిని అనే ఒక లేడీ, తర్వాత మరో నలుగురు మహిళల్ని మనము ఆ సమయంలో అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న 3 పిల్లలను స్వాధీనం చేసుకుని తర్వాత 4 లక్షల రూపాయలని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఒక 3 పిల్లల్ని రికవర్ చేయడం జరిగింది. అంటే మొత్తం 6 మంది పిల్లల్ని మనం రికవర్ చేసాం. 4 లక్షల రూపాయలని ఆ రోజు మనము రికవర్ చేసి 5 మందిని రెస్క్యూ చేసి 5 మందిని మనము అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఆ కేసులో 2 ఉన్నారు. ఒకరు బగళం సరోజిని అనే ఒక లేడీ, 31 years, అదేవిధంగా షేక్ ఫరీనా అనే ఒక లేడీ. వీరిద్దరు కూడా రీసెంట్గా బెయిల్ మీద విడుదలైనారు. బెయిల్ మీద విడుదలైన తర్వాత వీరి కదలికలపై నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ఇలా ఉండగా నిన్న అంటే 17/12/2025 తేదీన టాస్క్ ఫోర్స్ ఏసీపీ లతా కుమార్ గారు, అదేవిధంగా వెస్ట్ ఏసీపీ దుర్గారావు గారు, ఏసీపీ నార్త్ శ్రవంత్ రాయ్ గారి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ మరియు భవానీపురం మరియు నూనె ఇన్స్పెక్టర్స్ వారి సిబ్బందితో ఏకకాలంలో దాడులు నిర్వహించి భవానీపురం కుమ్మరిపాలెం సెంటర్ సమీపంలో 5 అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఉడా కాలనీ ఏరియాలో 3 అరెస్ట్ చేయడం జరిగింది. చేసి వాళ్ళ దగ్గర నుంచి 4 పిల్లల్ని మరియు 3,30,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత ఈ సరోజిని ఇంట్రాగేట్ చేసిన మేరకు ఈరోజు ఉదయం 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 వ్యక్తుల్ని అదుపులో తీసుకొని ఒక పాపను ఈరోజు రిజిస్టర్ చేయడం జరిగింది. అంటే టోటల్ 5 మంది చిన్న పిల్లల్ని మనం రెస్క్యూ చేయడం జరిగింది. హ్యూమన్ ట్రాఫికింగ్ పై ఉక్కుపాదం మోపాల్సిన ఆవశ్యకత ఉందని నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. ఈ రోజు దొరికిన పిల్లల్లో 4 అమ్మాయిలు, 1 అబ్బాయి ఉన్నట్టుగా పోలీస్ కమిషనర్ తెలియజేశారు. ఇందులో 2ని ఢిల్లీ నుండి కిరణ్ శర్మ, భారతి అనే వ్యక్తుల నుంచి పిల్లలను తీసుకువచ్చారని, విజయవాడలో సరోజిని అనే మహిళకు 1 లక్ష రూపాయలకు అమ్ముతున్నట్లు పోలీస్ కమిషనర్ వివరించారు. సరోజిని అనే మహిళ విజయలక్ష్మికి అమ్మగా, విజయలక్ష్మి బెస్లీ అనే మహిళకు అమ్మినట్టుగా కమిషనర్ వివరించారు. పోలీసుల గాలింపు చర్యల్లో బ్లెస్లీ అనే మహిళ భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు పట్టుకున్నట్టుగా సిపి వివరించారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ మీద ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగా మనం ప్రతి సందర్భంలో కూడా వీరికి అడ్డుకట్ట వేస్తున్నాము. అయితే ఈరోజు దొరికిన ఈ బేబీస్లో 4 గర్ల్ బేబీస్, అదేవిధంగా 1 మేల్ బేబీ బాయ్. సో ఇందులో వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి తెస్తున్నారంటే వీరు మొత్తం 5 మందిలో 2
పిల్లల్ని ఇద్దరు గర్ల్స్ని ఢిల్లీ నుంచి తీసుకురావడం జరిగింది. సో ఢిల్లీలో కిరణ్ శర్మ మరియు భారతి అనే వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఈ కిరణ్ శర్మ భారతి దగ్గర వాళ్ళు అక్కడి నుంచి సరోజిని అనే లేడీకి వాళ్ళు అమ్ముతారు. ₹1,00,000కి కొనుక్కొని చేసి సరోజిని ఇక్కడ 4 లక్షల 5 లక్షలకి అమ్ముతుంటుంది. ఆ సందర్భంలో ఫస్ట్ బేబీని ఢిల్లీ నుంచి తీసుకొచ్చి కిరణ్ శర్మ భారతి దగ్గర నుంచి తీసుకొచ్చి ఈ సరోజిని ఆమెకి అమ్మడం జరిగింది. ఈ సరోజిని అనే ఆమె విజయలక్ష్మి అనే ఆమెకి అమ్మడం జరిగింది. ఈ విజయలక్ష్మి అనే ఆమె బ్లెస్సీ అన్న ఆమెకి అమ్మడం జరిగింది. ఆ బ్లెస్సీని మనం నిన్న భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆమె అరెస్ట్ చేసి ఒక బేబీని రికవర్ చేయడం జరిగింది. రెండో బేబీని ఎలా రికవరీ చేశామనే విషయాన్ని కూడా సిపి వివరించారు. సతీష్, కవిత, సూరి అని ముగ్గురు వ్యక్తులు ఈ కేసులో ప్రధాన సూత్రధారులని సిపి తెలియజేశారు. ముంబై పరిసర ప్రాంతాల నుంచి పిల్లలను కొనుగోలు చేయడం, వారిని తీసుకువచ్చి సరోజినికి ₹1,00,000కు అమ్మడం చేస్తుంటారని సిపి వివరించారు. రెండో బేబీ ముంబై నుంచి సతీష్, కవిత, సూర్య అని ముగ్గురు ఉన్నారు. సో వీళ్ళు ముంబై చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ చిన్నపిల్లలను కొంటారు. వారి దగ్గర నుంచి సరోజిని ₹1,00,000కి కొనుక్కొని రెండో బేబీ గర్ల్ మళ్ళా. సో ముంబై నుంచి సతీష్, కవిత, సూర్య నుంచి ఈ గర్ల్ని కొనుక్కొని సరోజిని షేక్ బాషావలి, ఇతను సత్యనపల్లికి సంబంధించిన షేక్ బాషావలి అనే అతనికి ఇవ్వడం జరిగింది. అతను ఇంకెవరికో అమ్ముతాడు. సో అతను అమ్మకు మునిపే ఈ 5 మంది గర్ల్స్ని ఈ మీడియేటర్స్ దగ్గర నుంచి మనము రెస్క్యూ చేయడం జరిగింది. ఈ షేక్ బాషావలి కూడా భవానీపురంలో ఏరియాలో ఉండగా ఆయన కూడా అరెస్ట్ చేసి ఇంకొక బేబీని, రెండో బేబీని రెస్క్యూ చేయడం జరిగింది. మూడో బేబీ, నాలుగో బేబీని ఏ విధంగా రికవరీ చేశామనే విషయాన్ని కూడా సిపి వివరించారు. ఈ కేసుల్లో కూడా సతీష్, కవిత, సూరి అనే ముగ్గురు వ్యక్తులు ఈ కేసులో ప్రధాన సూత్రధారులని సిపి తెలిపారు. బేబీని ముంబై నుంచి తీసుకువచ్చిన వీరు నందిని అనే మహిళకు అమ్మినట్లుగా పోలీసులు విచారణలో తేలింది. నందినిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆమె నుండి బేబీని రికవరీ చేశారు. మూడో బేబీ కూడా, ఈ బేబీ కూడా ముంబైకి సంబంధించిన బేబీ. ఈ బేబీని కూడా సతీష్, కవిత, సూరి అనే ముంబైకి చెందిన గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వీరు నందిని అనే ఆమెకు అమ్మ చూపారు. ఆ నందిని నుంచే మనం నిన్న భవానీపురం ఏరియాలో రెస్క్యూ చేయడం జరిగింది. ఆమెను అరెస్ట్ చేసి ఆమె దగ్గర నుంచి బేబీని రెస్క్యూ చేయడం జరిగింది. అంటే మూడో బేబీ బాయ్ బేబీ. సో నాలుగో బేబీ మళ్ళా గర్ల్ బేబీ. సో ఢిల్లీకి చెందిన కిరణ్ శర్మ, భారతి నుంచి ఈ సరోజిని కొని, ఈ సరోజిని ఫరీనా, వంశీ కిరణ్ అనే ఇద్దరికి ఇచ్చింది. వీళ్ళు మళ్ళీ మనీ అనే వాడికి ఇచ్చారు. ఈ మనీ అనేవాడు ఇంకెవరికో ఇవ్వబోతున్న క్రమంలో మనం నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో మనం అరెస్ట్ చేసి వీరిని అందరిని అరెస్ట్ చేసి నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో మనము పట్టుకోవడం జరిగింది. ఐదో బేబీ మళ్ళీ గర్ల్ బేబీ, షీస్ ఫ్రమ్ ముంబై. 4 బేబీ ఢిల్లీ, 5 బేబీ ముంబై. సో ముంబైకి చెందిన సతీష్, కవిత, సూర్య దగ్గర నుంచి ఈ సరోజిని అని ఆమెకొని, సరోజిని పత్తి శ్రీనివాస్ అనే అతనికి అమ్ముతుంది. ఆ పత్తి శ్రీనివాస్ యోహానికి అమ్ముతాడు, యోహానికి ఎవరికో అమ్మ చూపుతాడు. సో మొత్తం మీద ఇది 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు జరిగింది. సో ఈరోజు ఇప్పుడే ఒక బేబీని మనం రెస్క్యూ చేస్తాం. ఇంకొక 4 బేబీలను కూడా నిన్నే రెస్క్యూ చేసి అందరిని కూడా మనం చైల్డ్ కేర్ సెంటర్లో మనం పెట్టడం జరిగింది. శిశు విక్రయాలను చేసి జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత కూడా బలగం సరోజిని, షేక్ ఫరీనా వైఖరిలో మార్పు రాలేదు. మళ్లీ అదే నేరాలు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరిద్దరిపై అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని కమిషనర్ రాజశేఖర్ బాబు స్పష్టం చేశారు. వారిని కూడా మీడియా కాసేపట్లో ఒక 20-25 మినిట్స్లో ఆ బేబీస్ కూడా మీకు చూపించడం జరుగుతుంది. సో ఇందులో ముఖ్యంగా ఎవరికి అమ్ముతున్నారు ఇది అనే దాని మీద ఇంకా లోతుగా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది పిల్లలు లేని వాళ్ళ, లేదంటే ఇంకా వేరే ప్రాథమికంగా పిల్లలు లేని వాళ్ళు తీసుకుంటారని తెలుస్తుంది కానీ బట్ దీంట్లో మనం చాలా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళని రేపు ఎలాగా ఈ పిల్లల్ని ఎలాగ ఉపయోగిస్తారు అనేది చాలా లోతుగా మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. అయితే ఇందులో లాస్ట్ టైము చేసి బయటకు వచ్చిన ఈ బలగం సరోజిని మరియు షేక్ ఫరీనాని ఎటువంటి పరిస్థితులు మనం ఉపేక్షించడానికి లేదు. వీరు హ్యాబిచ్యువేట్ అయినారు. వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే కార్యక్రమం చేస్తున్నారంటే
వీరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ కేసెస్లో ఈరోజు మనం 3 కేసెస్ పెట్టడం జరిగింది. భవానీపురం పోలీస్ స్టేషన్లో ఒక కేసు, నున్న పోలీస్ స్టేషన్లో ఒక కేసు, అదేవిధంగా టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు పెట్టడం జరిగింది. 3 కేసుల్లో కూడా వీరిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్లో ఉన్న వ్యక్తుల మీద చాలా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీరి మీద, ఇద్దరి మీద అయితే ఖచ్చితంగా వీళ్ళని ఈ కేసు అరెస్ట్ చేసిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళు బయటకు రాకుండా పీడీ యాక్ట్లో మనము అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఆ మేరకు పరిశీలిస్తున్నాము. నిందితులపై విజయవాడలోని భవానీపురం, నున్న, కొత్తపేట స్టేషన్లలో 3 వేరువేరు కేసులు నమోదయ్యాయి. మరోవైపు విజయవాడ నుండి పారిపోయి ఢిల్లీకి చెందిన కిరణ్ శర్మ, భారతీయులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందం ఢిల్లీకి వెళ్లింది. 1-2 రోజుల్లో వీరిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.